హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మనం అయితే అమీర్పేటలో ఉన్నా. నేను ఇప్పుడైతే ఎస్ఆర్ నగర్లో ఉన్నా. నేను ఇప్పుడైతే అమీర్పేట వెళ్తున్నా. అమీర్పేటలో మన వాళ్ళు అందరూ వస్తానన్నారు. ఇన్స్టాగ్రామ్లో మీకు రీల్ పోస్ట్ చేశా కదా, ఆ రీల్ చూసి నాకు చాలామంది అయితే రిప్లై ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళందరితో కలిసి మనం అయితే వైజాగ్ కాలనీకి వెళ్ళిపోతున్నాం. ఇంకా రూట్ ఏంటన్నా డిసైడ్ కాలేదు. ఇప్పుడు అమీర్పేట టు ఎల్బీ నగర్ వెళ్ళి ఎల్బీ నగర్లో డిసైడ్ అవ్వాలి రూట్ ఏంటన్నది. అంటే 2-3 రూట్స్ ఉన్నాయి అక్కడ నుంచి. మన వాళ్ళందరూ ఏమంటారో చూసి దాన్ని బట్టి ఏ రూట్లో వెళ్దాం మనం చూద్దాం. మరి 1 పర్సన్స్ అయితే వచ్చారు మొత్తం. నాతో కలిపి వాళ్ళు ఒక 4 మెంబర్స్, నేను 5 మెంబర్స్, మొత్తం 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ఇంకొకరు ఎల్బీ నగర్లో అయితే మనతో కలుస్తా అన్నారు. మరి చూద్దాం. ఈయన రవి, ఆయన మహేష్, వెనకాల కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారు ఎక్స్పల్స్ మీద. కళ్ళల్లో తల్లు పెట్టి చూడు, దుందెల్లో తెలిపి చూడు, కళ్ళల్లో తల్లు పెట్టి చూడు, దుందెల్లో తెలిపి చూడు. వర్షం పడేలా ఉంది మామ, అయినా మన రైడ్ ఆగదురా మామ. తన నన్న తన తన నన్న తన నన్న. బ్రో 800 కొట్టండి. 800 బిల్ కావాలంటేనే కట్టుకుంటుంది ఫీల్. ఆన్లైన్ చూసుకుంటే ఏమన్నా టిఫిన్ చేసాం కదా. రా బ్రో రా, ఎక్స్పల్స్ రా బ్రో, స్టార్ట్ అవ్వు. నీ వెనకాల తిరిగి ఎక్స్పల్స్ వస్తుంది, మేము వెనకాల వచ్చేస్తాం. టిఫిన్ అయితే చేస్తాం, స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి కరెక్ట్గా 112 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మరి టైం ఎంత పడుతుందో తెలియదు. ఒక రాయల్ ఎన్ఫీల్డ్, ఒక హీరో ఎక్స్పల్స్, హీరో ప్యాషన్ ప్రో, హీరో స్ప్లెండర్ ప్లస్ అండ్ డియో డిస్క్. రోడ్డు చూడండి, గ్రీనరీగా ఎంత బాగుందో, సూపర్గా ఉంది రోడ్ అయితే. అసలే ఈరోజు క్లైమేట్ మనకి ఫేవర్గా ఉందప్పా. ఒక పక్క ఎండ, ఒక పక్క ఏమో చల్లగా ఉంది వాతావరణం అయితే. డ్రైవింగ్ అయితే సూపర్గా ఉంటుంది మనకి. ఇదిగో చూడండి ఎంత కూల్గా ఉందో. లైటింగ్ కూడా సూపర్గా ఉందో మన వీడియోస్ రావడానికి. ఈరోజు మనకు అన్నీ అనుకూలించేస్తున్నాయి ఎందుకో మరి నాకు తెలియదు, కానీ అంతా సపోర్ట్ గట్టిగా ఉంది మనకి. సూపర్ డూపర్ వ్యూస్. బాగుంది రోడ్, బాగుంది. వేరే రోడ్లు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ రోడ్ అయితే సూపర్గా ఉంది. డ్యూటీనా అడుగుదా ఉండు. బ్రో తమ్ముడు, వైజాగ్ కాలనీకి ఎటు వెళ్ళాలి? ఇటేనంట. అదే బ్రో, థ్యాంక్స్ అమ్మా. చింతలే అడిగితే వీళ్ళ చెప్తారు. ఈ ప్లేస్ ఉంది కదా, ఇదంతా ఆ లెవెల్కి వాటర్ ఉంటుందేమో. ఇప్పుడు లేదు, మరి అక్కడైనా వాటర్ ఉందో లేదో. ఇవన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇవన్నీ వాటర్ ఎక్కడ కనపడట్లేదు, ఒక్క నీటి చుక్క కూడా. ఇవన్నీ వాటర్ ఏం లేదు మరి. సరే చూద్దాం. అన్నా బోటింగ్ ఎంత? ఐలాండ్ అంటే మధ్యలోకి తీసుకెళ్తారా? ట్రిప్ అంటే 4 కిలోమీటర్లు దాకా తీసుకెళ్తాం లోపల. 4 కిలోమీటర్లు తీసుకొచ్చేస్తారా?
ఐలాండ్ అయితే ఆడ మధ్యలో గుట్ట కనిపిస్తుందా, ఆడ దింపుతాం. అక్కడ నుంచి మళ్ళీ తీసుకొస్తారా? ఓకే. ఎంత దానికి? 3000. ఎంతమందికి? ఎంతమంది అన్నానా? ఓకే. ట్రిప్ అయితే 1500. 1500. బ్రో నెంబర్ తీసుకో, అక్కడికి వెళ్ళా ఫోన్. అంటే మేము అక్కడంతా చూసాక అప్పుడు వెళ్తాం. అదే బోర్డు ఆడనే ఉంది, ఆడ చూసినాక మీకు నచ్చితే తీసుకెళ్తాం. సరే బ్రో. ట్రిప్ అయితే 4 కిలోమీటర్స్ తీసుకెళ్తారంట, 1500 అంట. ఎంతమంది అన్నా వెళ్ళొచ్చు. ఆ మధ్యలో అది కనబడుతుంది చూసి, అక్కడికి అయితే 3000 అంట. అవునా? బోటింగ్ చేద్దాం అయితే, కన్ఫామ్గా బోటింగ్ చేద్దాం మనం అయితే. వీళ్ళు ఏం చెప్పారంటే ట్రిప్ అయితే 4 కిలోమీటర్స్ తీసుకొస్తారంట, 1500 తీసుకుంటారంట. ఆ బోట్లో ఎంతమంది అన్నా వెళ్ళొచ్చంట. అదే అక్కడ మధ్యలో అది ఉన్నది కదా, అక్కడికి తీసుకెళ్తే మాత్రం 3000 అంట. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దించి అక్కడ చూపించి మళ్ళీ తీసుకొస్తారంట. చూద్దాం. అక్కడ మనం అయితే అక్కడికి వెళ్దాం, ఆ మధ్యలో ఐలాండ్కి అయితే వెళ్దాం. తగ్గించమని చెప్దాం, తగ్గిస్తారేమో చూద్దాం. ఎరా పొట్టుడు ఎలా అనిపిస్తుంది రే ఈ ప్లేస్? రే చూడరా రే పొట్టునా కొడుక, నిన్న కొత్త ప్లేస్కి తీసుకొచ్చాను రే. ఎటు చూసినా కొండలేరా, చూడరా చూడు ఈ అందాలని. నువ్వు నాతో ఉంటే ఇదేరా నీకు లెక్క. ఏంటంటే ఎప్పుడు ఆ ట్రాఫిక్నే కాదురా, ఇదికి ఇలాంటి అందాలు కూడా చూడతాను రా నీకు. చూడరా రే, ఇదిగో చూడరా ఈ అందాలు చూడరా. ఈ కొండ సూపర్గా ఉంది లొకేషన్. బ్రో పట్టుకో బ్రో, నేను ఎక్కేస్తున్నాను. అక్కడికి వచ్చామా బ్రో? ఇప్పుడు మనం పడిపోతే ఏం చేయాలంటావు? మీరు అది కూడా చెప్పాలి మరి. మేము అక్కడ పడిపోతే ఏం చేయాలో కూడా చెప్పాలి మరి. సూపర్గా ఉంది. ఫస్ట్ టైం బోటింగ్. జాగ్రత్తగా తీసుకెళ్ళండి అన్న. అంటే మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని, అందుకని. అదిగో మా అన్నవాడు కూడా ఒక్కడే కొడుకు. బోట్ అయితే స్టార్ట్ అయింది. పైలట్ దించు దించు. అది క్యాండిల్ వెళ్తుంది. అది అది స్టార్ట్ అయింది. దించు దించు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇవేముంది? 10 రూపాయలే. వెళ్ళలా అది ఎవడన్నా కింద పడ్డాడంటే మధ్యమల బాయ్ సినిమా ఉన్నది కదా, 2 వచ్చాడు అంతే. రే పడిపోయామంటే బాబాయ్ ఈత రాదయ్యా బాబు నాకు. ఒరే చాలా దూరం ఉంది.
బాబాయ్ మీరు మమ్మల్ని తొందరగా తీసుకొచ్చేసారు. అంత టైం పట్టింది ఇంకా బోటు మధ్యలో ఆపకుండానే. ఇక్కడికే లేట్ అయింది. ఇక్కడ నుంచో చూసుకోమన్నాడు. నేను ఇదిగో వీడియో పెడతాను, వీడియో చూసి అందరం మీ దగ్గరికి వస్తారు. పెడతా 3 ఛానల్ వస్తాయి. డ్రైవర్ సూపర్గా వెళ్ళి సూపర్గా తీసుకొస్తాడు. ఫస్ట్ టైం బోటింగ్ సూపర్గా ఉంది, కానీ తొందరగా అయిపోయింది. ఒక ½ an hour అని ఉంటే బాగుంది. అలాగే మీరు అందరూ ఎవరన్నా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. సూపర్గా ఉంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా సూపర్గా ఉంది. మీరు ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్తో అయినా, లవర్తో అయినా, ఎవరితో అయినా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ అయితే సూపర్గా ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్. ఇది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అంట. ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్లోకి అయితే వస్తుంది. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. కరెక్ట్గా ఈ టైం ఏంటంటే ఒక పక్క ఎండ లేదు, ఒక పక్క వర్షం లేదు. మేఘాలు బట్టి నల్లగా మబ్బులతో ఉన్నది, చల్ల చల్లగా లొకేషన్ అయితే. ఈరోజు మరి మాకంతా లక్ అలా కలిసి వచ్చేస్తుంది అంతే. బోటింగ్ అయితే అయిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. మనం నెక్స్ట్ ఆకలేస్తుంది. నెక్స్ట్ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ కుకింగ్ చేయించుకోవాలంట. ఇక్కడ కుక్ చేసినవి దొరకవంట, కుకింగ్ చేయించుకోవాలంట. అదేంటో చూద్దాం అండి. మహేష్ హాయ్ చెప్పు. బ్రో నీ పేరు? బ్రో రవి. బ్రో సల్మాన్. బ్రో కార్తిక్. జిఎఫ్ఎక్స్. అది 2 days బ్యాక్ రీల్ పెట్టాను, వీళ్ళందరూ వచ్చారు మనతో. నెక్స్ట్ రైల్లో ఇంకెవరు వస్తారో కామెంట్ చేయండి. నువ్వు వచ్చా కదరా, మళ్ళీ వద్దిగాను కొత్త వాళ్ళు ఇన్వైట్ చేయాలి వీళ్ళందరూ కలిసి. కర్రీకి ఎంత తీసుకుంటారా అండి? ఫ్రైకి రైస్? ఓకే, రైస్ ఇస్తారా? ఎంతమంది కావాలంటే మందికి, ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇస్తారా? ఓకే ఓకే. చేపలు చూడండి బ్రో. వైజాగ్ కాలనీకి వచ్చాం, బోటింగ్ చేసాం, తిన్నాం, స్విమ్మింగ్ చేసాం. మీరు కూడా రావచ్చు కదా, మీరు కూడా రావచ్చు కదా. ఎన్ని రోజులని అలా హైదరాబాద్లో ఉంటారు. రండి, బయటకు రండి. రండి రండి రా రండి. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్. హెల్మెట్.